హలో అండి, ఈ వీడియో అయితే చూసారు కదా. ఇంట్రో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. మొదటి శ్రావణ శుక్రవారం పూజది ఎలా చేసుకున్నాను, ముందు రోజు ఏ ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నాను అనేది వీడియోలో షేర్ చేసుకున్నాను. చూసేయండి స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వీక్ పూజ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. ముందు రోజు నైటే కొన్ని క్లీనింగ్స్ అయితే చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి వాటర్లో కొద్దిగా పసుపు, రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసేసాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. కనుక వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఇలాంటి టైంలో కొద్దిగా ముందే నైట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంకా అలానే పూజా మందిరం దగ్గర మాకు ద్వారంలా ఏం లేదు, ఇలా గట్టులా ఉంది. దీనికే చక్కగా పసుపది రాసేసి కుంకుమ వాటిలతో బొట్టయితే పెట్టుకున్నాను. ఇదే విధంగా గుమ్మానికి కూడా పసుపది రాసుకొని చక్కగా కుంకుమ పిండి వాటిలతో బొట్లు అవి పెట్టుకున్నాను. ఇదే విధంగా బయట ఉన్న గుమ్మానికి కూడా చక్కగా పసుపది రాసేసి ఈ విధంగా బొట్లు అవి పెట్టేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా ముగ్గు వచ్చేసరికి మార్నింగ్ పెడతానమాట, ఇంటి గేట్ బయటన అలానే ఇక్కడ. ఇంకా లంచ్ అది చేసేసి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ కూడా మంచిగా శుభ్రం చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువగా స్టవ్ పైన ముగ్గులు పెట్టను, తులితే వెంటనే తుడుస్తూ ఉంటాను. ఇంకెందుకని చెప్పి పెద్దగా పెట్టను. కాకపోతే ఏవైనా ఇలాంటి పండుగలు ఇలాంటప్పుడు పెట్టుకుంటే కొద్దిగా నిండుగా ఉంటుంది కదా కిచెన్ కూడా. అందుకని చెప్పి ఈ విధంగా ముగ్గులు పెట్టేసి చక్కగా సింక్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇవన్నీ కూడా మనం ముందే చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ చాలా టైం మిగులుతుంది. ఇవన్నీ మార్నింగ్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, ఒక 2 అవర్స్ వీటికే అయిపోతుంది. కనుక మనకి మార్నింగ్ టైం సేవ్ అవ్వాలంటే ముందు రోజు నైట్ కొన్ని చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే పిల్లల స్కూల్స్ కూడా మార్నింగ్ ఉంటాయి కనుక అవి చూసుకొని పూజలు అంటే పూజ మీద మంచి పెట్టలేము శ్రద్ధది. కనుక కొన్ని క్లీనింగ్స్ ముందు చేసుకుంటే హడావిడి లేకుండా చక్కగా పూజ మీద కూడా మంచిగా ఇంట్రెస్ట్ అది పెట్టి చేసుకోగలుగుతాము. ఇంక ఈ విధంగా కిచెన్ అంతా కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇంకా అలానే మార్నింగ్ వడపప్పు అది పెడతానని చెప్పి ఇప్పుడే నానబెట్టేసి పెట్టుకున్నాను. మార్నింగ్ పెసరపప్పు నానబెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది, కాకపోతే మార్నింగ్ మర్చిపోతానేమో అని చెప్పి ఇప్పుడే నానబెట్టేసి పెట్టేశాను. ఇంకా అలానే కొమ్ము శనగలు కూడా నానబెట్టి పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ షాప్లో ఉంటాయని చెప్పి నేను ఎక్కడ బయట తీసుకురాలేదు. ఇంక ఇక్కడ అయిపోయి లేవని చెప్పారు. ఇంకా అలా నైట్ ఈ విధంగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పెట్టేశాను అనమాట. ఇక్కడితో నైట్ చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయేవి. మార్నింగ్ ప్రసాదం చేయడానికి కానీ గిన్నె కూడా తీసి బయట పెట్టుకున్నాను. మార్నింగ్ 5:30కి అయితే లేచాను. లేచి బయట చూసేసరికి ఆ విధంగా వర్షం పడుతుందనమాట. చాలా గట్టిగా పడింది. నా దగ్గర పువ్వులు కూడా లేవు. నేను మార్నింగ్ తెచ్చుకుందాంలే, అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను కదా అనుకున్నాను. ఇంకెంత పెద్దగా వర్షం పడింది. కాకపోతే తరువాత మా ఎదురింటి వాళ్ళే ఇచ్చారు పువ్వులుంటే. ఇక్కడైతే స్టవ్ అంతా కూడా సెట్ చేసి పెట్టేసి ప్రసాదం చేసుకోవడానికి గిన్నె బయట పెట్టాను కదా, ఇంకా గిన్నె కూడా మంచిగా శుభ్రం చేసుకొని పసుపది రాసేసి కుంకుమ బొట్టది పెట్టుకున్నాను అనమాట.
ప్రసాదంగా అయితే పాయసం చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొక వైపు పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుందామని చెప్పి ఇంక ఇటువైపు పూజ గదికొచ్చి పూజ సామాన్లన్నీ కూడా తీసేసి నీట్‌గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒకవైపు ప్రసాదం అవుతది. ఒకవైపు ఈ పనులు కూడా అవుతాయి. అలానే గుమ్మం ముందు ముగ్గైతే పెట్టుకున్నాను. గేట్ బయట అయితే వర్షం అది పడుతుందని చెప్పి ఇంకా ముగ్గైతే పెట్టలేదు. వర్షం అది ఆగితే పెడదామని చెప్పి. ఇంకా పెసరపప్పు అది నానబెట్టి పెట్టుకున్నాను కదా నైటు. ఇంకా దీన్ని కూడా వేసుకొని బెల్లం చిన్నది పెట్టుకొని యాపిల్ ఉంటే యాపిల్ పెట్టేసి ప్రసాదం అయితే పెట్టుకున్నాను. పాయసం ఇది. పూజలు అనేవి ఇన్ని చేయాలి అన్ని చేయాలని ఏముండదు. మనం మంచిగా మంచి మనసుతో ఒక టెంకాయ కొట్టుకొని పూజ చేసుకున్నా సరే సరిపోతుందనమాట. ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమీ ఉండదు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే శ్రావణ మాసం వస్తుంది కదా. ఇంకా కుక్కని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు వేరే వాళ్ళు ఎవరో ఎలాగో చేస్తున్నారని చెప్పి అప్పులు చేసేసి లేని పని ఖర్చు పెట్టేసి చేసి మాకండి. చక్కగా మనకు ఉన్న దాంట్లో మంచిగా ఒక పటం పెట్టుకొని కలశం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకుంటే చాలు. ఆ విధంగా చేసుకున్న దేవుడు చక్కగానే చూస్తాడు. మనం ఆరబాటాలకు పోయి లేనిపోని అప్పులు చేసేసి లేనిపోని ప్లాస్టిక్స్ అవి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అని ఇలాంటి హంగామాలు చేయకండి. నేను నిన్నటి షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చక్కగా మనకున్న దాంట్లో ప్రశాంతంగా చేసుకుంటే చాలు. ప్రసాదాలు కూడా ఇన్ని పెట్టాలని దేవుడు మనకేం చెప్పడు. ఏది కూడా మనకు దేవుడు ఇన్ని పెట్టాలని చెప్పడు. కాకపోతే మనం ఏది చేసినా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చేసుకోకుండా మనకు మనశ్శాంతి అనిపించాలి. మనం పూజ చేసుకునేటప్పుడు ఆ మనశ్శాంతి ఉండాలి. అలానే డెకరేషన్స్ పూజకి లేనిపోని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి ఇవి యూజ్ చేయకుండా చక్కగా ఒరిజినల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఏవి దొరికితే అవే నిండుగా అలంకరించుకొని పూజ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. నేను ప్రతి ఇయర్ కూడా కలశం పెట్టి చక్కగా పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఈ ఇయర్ కూడా అలానే చేసుకుంటాను. ఈ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము ఇంటికి వచ్చాక చేయలేదు లాస్ట్ ఇయర్ పూజలేవి. ఇంక ఈ ఇయర్ చేస్తున్నాను. ప్రతి వీక్ది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను నాకు ఏది తగ్గున్నాయో అలానే చేసుకుంటానన్నమాట. లేనిపోని రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేయకండి. ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఒక మొక్కను మంచిగా ఇవ్వండి. అది ఇంకా చాలా మంచిది. చెప్పాలనిపించి చెప్పానన్నమాట. తప్పుగా అయితే తీసుకోకండి. మీకు కలిగి ఉంటే చేయగలిగే స్తోమత ఉండి చేస్తే చేసుకోండి, తప్పులేదు. కాకపోతే ప్లాస్టిక్వి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కలగనప్పుడు అప్పులు చేసి చెయ్యకండి అని చిన్నది చెప్పాలనిపించి చెప్పానన్నమాట. తప్పుగా అయితే తీసుకోకండి. మనం మనస్సు పూర్తిగా చక్కగా ప్రశాంతంగా చేసుకుంటే ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది.
ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ చిన్న చెంబునైతే నేను గుమ్మం దగ్గర పెట్టుకుంటాను. ఇంక ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను కదా, ఈ విధంగా గుమ్మం దగ్గర అయితే పెట్టుకొని ఇంకా పూర్తవుతుందనమాట. అలానే నేను కొబ్బరికాయ కొట్టి హారతి అది ఇచ్చుకున్నాను. ఆ వీడియో యాక్చువల్గా మిస్ అయిపోయిందనమాట, రికార్డ్ అవ్వలేదు, నేను చూసుకోలేదు. ఇంకా ఫైనల్గా ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొదటి శ్రావణ శుక్రవారం పూజ చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను. అలానే పూజలు కూడా ఇలా చేయాలి అలా చేయాలని లేదు, మీకు ఎలా అయితే తెలుసో అలానే చేసుకోండి. లాస్ట్లో ఏదైనా తప్పు చేస్తే క్షమించి దేవుడు అని మొక్కుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు వచ్చిన విధానంలో నేనైతే ఈ విధంగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. నేను నైట్ కొన్ని పనులు చేసి పెట్టుకున్నాను కనుక నాకు మార్నింగ్ 7:30, 8 అయ్యే లోపలే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9:30 ఇలా అయ్యాక బయట ముగ్గు పెట్టుకున్నాను. అప్పటికైతే వర్షం ఆగింది. ఇంకా అలా మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ టైం చేసిన చిన్న క్లిప్పింగ్స్ అనమాట. ఈవినింగ్ టైం కూడా అలా చక్కగా మంచిగా దీపం అది వెలిగించుకొని పూజ అయితే చేసుకొని ఇంట్లో ధూపం అది వేసుకున్నాను. ఫ్రైడే కదా, ఇంక అందుకని చెప్పి చక్కగా కొబ్బరి పీచు ఉంటే కాల్ చేసి చక్కగా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే ఈ వీడియో మీకు నచ్చింది, ఏదైనా యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. అలానే ఈ వీడియోలో ఏవైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే నన్ను క్షమించండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.